హలో అండి. శ్రీరాముల వారి కళ్యాణాన్ని మీరు అందరూ తిలకించే ఉంటారు. శ్రీరాముల వారికి కళ్యాణం తర్వాత పుష్పాభిషేకము, పౌలింపు సేవ అయితే ఉంటుంది. ఇంతకీ ఇది ఎక్కడ అనుకుంటున్నారా? మన విజయవాడలోని పటమటలో కోదండ రామాలయం స్వామి వారిది ఈ పౌలింపు సేవ. ఈ పౌలింపు సేవకు కూడా చాలా రకాల పువ్వులతో ఒక ముగ్గు ఆకారంలో తయారు చేసిన తర్వాత ప్రతి మంత్రానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ పువ్వులతో అయితే స్వామివారిని కొలుస్తూ స్వామివారికి అయితే పుష్పాభిషేకం చేస్తూ ఉంటారు. ఈ వీడియోలో మీరు అది కూడా చూడొచ్చు. ఈ చిట్టి చిట్టి పంతులు కూడా మనకి వేదం చదువుతారు. మీరు అది కూడా వినండి. వేదంలో ఉన్న గొప్పతనం ఏంటో కానీ పదే పదే వినాలనిపిస్తుంది కదా. మీకు అలా అనిపించిందా అండి? స్వామివారికి ఒక్కొక్క రకం పూలతో అభిషేకం తర్వాత నైవేద్యాన్ని కూడా సమర్పిస్తారు. ఓం రాం నమః. ఫలం భవతు మే పుష్పైర్నమః. స్వామివారికి పౌలింపు సేవలో ఫ్రూట్స్ అలాగే స్వీట్స్ కూడా తీసుకొస్తూ ఉంటారు. ఎవరికి తోచినంత వాటికి స్వీట్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఏ సాంప్రదాయాన్ని కూడా ఇక్కడ మర్చిపోరండి. ట్రెడిషన్ ఖచ్చితంగా ఫాలో అవుతారు.